ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. ఈ రోజు మనము ఒక శక్తివంతమైన మంత్రం గురించి అయితే తెలుసుకుందాము. చాలా మంది నేను ఈ షార్ట్ పెట్టినప్పుడు అక్క ఈ మంత్రము ఎక్కడ మనకి లభ్యం అవుతుంది, ఈ బుక్ పేరేంటి అని అడగడం అయితే జరిగింది. అదేనండి మన హనుమాన్ బడబానల స్తోత్రం. ఈ బడబానల స్తోత్రము శత్రుపీడ వినాశనము, ఇంకా అలాగే గ్రహపీడ వినాశనం కొరకు, దాంతో పాటుగాను ఎవరికైతే చిరకాలంగాను ఏదైనా పీడ చీడ పట్టింది అనిపించేటప్పుడు, అటువంటి వారు ఎవరైనా ఏదైనా వీరికి బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు, చెడు ఆలోచనలు చెడు కలలు వస్తున్నాయి అనేటప్పుడు ఈ మంత్రము చక్కగానైతే ఉపయోగపడుతుంది. ఆంజనేయ స్వామి వారి అండ మనకైతే ఉంటుంది. మరి రాత్రి పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని అయితే చదువుకొని పడుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మరి పడుకోబోయే ముందు అంటున్నారు, శుచిగా ఎలా ఉంటామండి? పడుకోబోయే ముందు అంటున్నారు కదా, శుచిగా ఎలా ఉంటామండి? పడుకోబోయే ముందు చక్కగాను బ్రష్ చేసేసేయండి, లేదంటే ఇన్ని గుక్కెడు నీళ్ళు తీసుకొని నోటిని శుభ్రం చేసుకోండి, మొహాన్ని కడుక్కోండి, చక్కగా కూర్చోండి. ఏదైనా మంచి ఆసనం వేసుకొని దాని మీద అయితే కూర్చొని మీరు ఈ మంత్రం ఒకసారి జపించండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉండి దగ్గర కూర్చొని జపించండి. అందరూ వింటారు. మీరు ఎవరైతే అది జపిస్తున్నారో వాళ్ళతో పాటు విన్న వాళ్ళకి కూడా, ఇంటిళ్ళ పాదికి కూడాను ఈ మంత్రం లాగా అయితే కాపాడుతుంది. మరి ఆంజనేయ స్వామి వారి ఈ బడబానల స్తోత్రంలోని మనకి బీజాక్షరాలు అయితే ఉంటాయి కనుక నాన్ వెజ్ తిన్నప్పుడు, ఇంకా అలాగే భార్యాభర్తలు సంగమిస్తాం అనుకునేటప్పుడు, ఇంకా కొన్ని నియమ నిష్టలు అయితే ఉన్నాయి. అవేంటి అనంటే ఇంట్లోని సోతుకు మునేటప్పుడు, ఇలాంటి టైంలోని మీరు చదవకండి, మిగతా రోజుల్లోనే చదువుకోండి. మరి చాలా మందికి రాత్రి పడుకునేటప్పుడు, లేదంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడైనా కూడా మనసులోకి ఏదో ఒక చెడు ఆలోచన అయితే పుట్టుకొస్తుంది. అంతేకాదు వారు ఎక్కడున్నా కూడాను ఏదో దేవుడి మీదో లేదంటే మన మీదో ఏదో ఒక చెడు ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. అలా రావడానికి గల కారణం ఏంటి అనంటే మీతో పాటు ఎప్పటి నుంచో ఒక ఎంటిటీ ఉందని అర్థం. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ మీతో పాటు క్యారీ అవుతుందని అర్థం అన్నమాట. దానిని తొలగించుకోవాలన్నా కూడా ఈ మంత్రము చక్కగానైతే పనిచేస్తుంది. మరి కొంతమందికి ఏమో అతి భయంకరమైన కళలు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళు చనిపోయినట్టు, లేదంటే ఎక్కడి నుంచో దూకేసినట్టు, యాక్సిడెంట్ అయినట్టు, లేకపోతే ఎవరో వారిని వెంటాడుతున్నట్టు, ఇంకొంతమందికి అయితే వారిని ఎవరో చెడుగాను ఉపయోగిస్తున్నట్టుగా, ఇలా రకరకాలుగానైతే కళలు వస్తూ ఉంటాయి. చాలా మంది ఆడపిల్లలకి మగవారికి కూడా ఇలాంటి కళలు వచ్చేటప్పుడు భయపడిపోతూ ఉంటారు. మీకు అలాంటి కళలు వచ్చేటప్పుడు, దుస్వప్నాలు వచ్చేటప్పుడు వెంటనే లేచి కూర్చొని చక్కగా స్వామివారిని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ ముందు కళ్ళు, ముక్కు, నోరు, నోట్లో నీళ్లు వేసుకొని పుక్కళ్ళించి ఊసేసి చెవులు ఇవన్నీ కూడాను శుభ్రం చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారిని ఒక 11 సార్లు తలుచుకోండి. అంతే. ఆ దుస్వప్నం వచ్చిన ఆ పీడ ఏదైతే ఉందో అక్కడితో తొలగిపోతుంది. మరికొంతమందికి ఏమో గ్రహ పీడ ఉండేటప్పుడు, గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు వారి వెనకాతల చెడు పీడలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఎవరైనా చెడుపు చేయించవచ్చు. ఎవరైనా వాళ్ళ మీదకి ఇలాంటి చెడ్డ ఆత్మల్ని ప్రయోగం చేయించి ఉండొచ్చు. మరి వారికి కూడా ఈ మంత్రం అయితే బాగా పనిచేస్తుంది. ఈ రకంగాను కొంతమందికి ఏంటంటే పెళ్ళైన తర్వాత వారు అమ్మగారింట్లో ఎంత మంచి పేరు తెచ్చుకుంటారో, పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో అంత చెడ్డ పేరు అయితే వచ్చేస్తుంది. అత్తగారు మామగారు తన భర్తే తనకి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మరి ఆ శత్రుత్వం వాళ్లలో కలగజేసే కొన్ని గ్రహాలు అయితే, మనకి గ్రహాలు అనుకూలంగా లేకపోతే వేరే విషయం, మనల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎదుటివారి గ్రహాలు కూడా మన మీద పగబట్టి మనల్ని అయితే ఆడిస్తూ ఉంటాయన్నమాట. మరి అప్పుడు ఆ గ్రహాలు మనతో ఆడుకుంటూ ఉండే సమయంలోని మనకి ఇలాంటి ఇబ్బందులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. మరి అందుకనే ఇవేమీ కూడా మీ దరికి చేరకుండా, మిమ్మల్ని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేటందుకు ఈ హనుమాన్ బడబానల స్తోత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది 2 పేజీల్లోనైతే ఉంది.
నేను స్క్రీన్ లో ఇచ్చినప్పటికీ మంత్రము మీకు అర్థం కాకపోతే, అవి ఆ అక్షరాలు చిన్నగా అనిపిస్తే మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. లేదు అని అంటే నేను పీడిఎఫ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి పీడిఎఫ్ క్లిక్ చేయగానే ఆ మంత్రం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు మీరు. లేదు అని అంటే గూగుల్లోకి వెళ్ళి హనుమాన్ బడబాలన స్తోత్రం పీడిఎఫ్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయగలుగుతారు. అందులోని మీకు మంత్రం మొత్తం ఉంటుంది. సో ఆ మంత్రాన్ని మీరు ఆ విధంగా చదువుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మంత్రం వస్తుంది, చూసేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని బ్యూటీ టిప్స్ తో పాటు దేవుడికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. తంత్ర మంత్ర యంత్ర సంబంధిత వీడియోలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగానైతే చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. రేపటి మరొక వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.